సత్య తన బ్యాగ్‌ని సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం, "ఏంటి సత్య, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు? ఆగు, ఆగు" అని చెప్పేసైతే తనని ఆపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "లేదు, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీలాంటి మనుషుల మధ్యన నేను బ్రతకలేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం, "నేను చెప్పేది కాస్త విను సత్య. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటున్నావా ఏంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం, "అబద్ధాలు చెప్పే మనుషులతో నేను ఉండలేను. అయినా నువ్వు నిజాలు చెప్తున్నావని ఎలా నమ్మగలను నేను? నేను ఉండను క్రిష్. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను" అని చెప్పేసైతే తన బ్యాగ్‌ని తీసుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన క్రిష్ మాత్రం చాలా బాధపడుతూ, "సత్య, నేను నిజమే చెప్తున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు నన్ను ఎందుకు నమ్మటం లేదో అర్థం కావటం లేదు సత్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం క్రిష్‌ని పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయలుదేరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. "హమ్మయ్య! నాకు ఇప్పుడు ఒక పీడ నాశనం అయిపోయింది" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా బాధపడుతూ ఇంట్లో నుండి బయటికి అడుగు పెడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.